హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన వీడియోలో గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ గోంగూర. ఇలా మనము పప్పులో వేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం కందిపప్పు తీసుకుంటున్నానండి. అరగంట ముందు నానబెట్టేసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. పెద్ద టమాటోలు 2 ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే మన టేస్ట్కి తగ్గ కారం అండి. 6 పచ్చిమిర్చి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక కట్ట గోంగూర తీసుకుంటున్నానండి నేను. అది శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి వేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకుందామండి. చింతపండు చాలా తక్కువ వేసుకోవాలండి, గోంగూర మనకు పులుపు ఉంటుంది. నెక్స్ట్ టమాటాలు కూడా మనము ఎక్కువ వేసాం కదా, అందువల్ల చింతపండు చాలా తక్కువ వేసుకోవాలండి. ఇదంతా కూడా 2 విజిల్స్ పెట్టుకుందాం అండి. ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తున్నానండి. మనకు పర్ఫెక్ట్గా అయితే ఉడికింది. ఈ వాటర్ అంతా కూడా వంపేసుకొని నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని మెత్తగా అయితే స్మాష్ చేసేసుకుందామండి. ఉప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ మెత్తగా అయితే స్మాష్ చేసేసుకుందాం. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ గోంగూరకి పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ వడియం వేసుకుంటున్నానండి. మీకు ఈ వడియం అంటే తెలుసు, మన అమ్మమ్మ కాలంలో చాలామంది ఎక్కువ ఇదే యూస్ చేస్తూ ఉన్నారండి. మేము ఇప్పటికీ కూడా దీన్ని యూస్ చేస్తామండి. కూరలకి, పప్పులకి, వాటికి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీ దగ్గర కనుక ఈ వడియం లేకపోతే ఆవాలు, జీరా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసుకుంటున్నానండి. ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. ఇలా లైట్గా 1 మినిట్ అలా కలిపేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా కూడా మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకుందాం. ఇదంతా కూడా బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఇలా చేసుకుంటే మనకు 2 డేస్ అయినా కూడా పాడవదండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. అంతే అండి. ఇలా 2 మినిట్స్ ఉడకనిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకునేస్తే మనకు గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఈ గోంగూర పప్పుకి మనకు కాంబినేషన్గా గోరు చిక్కుడు అండ్ ఎగ్ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రై కానీ ఏదైనా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.